నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమేను. నీ కన్ను చెడుదైతే నీ దేహమంతయు చీకటిమయమై నీలో ఉన్న వెలుగు చీకటి ఎదిగిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేను. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించి, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించి మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురించి చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గురించి చేయను చింతపడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి వింటవు, కోయవు, పట్టులో కూర్చున్నాడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించడం వలన తన ఎక్కువ మూరెడు వచ్చేసుకోగలడు? వస్త్రము గురించి మీరు చింతిపడేలా? అడవి పువ్వులు ఎలా వెలుగుతున్నావో ఆలోచించుడి. ఇవి కష్టపడవు, పడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సులభమైన సైన్యము వీటిలో ఒకదాని వలన అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన వల్ల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రము ధరించేది కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించబడి మనుషులు వీటన్నిటి విషయమై విచారించు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించను. ఏనాటి కీడు ఆనాటికి చాలు. దేవుడి మాటలు మంచిగా జీవించిందాక మాట ప్రార్థించగా. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ప్రేమాస్వరూపి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ అపారమైన ప్రేమను కృపను మరొకసారి జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లించుకుంటున్నాం. పిల్లలుగా మీ సన్నిధి భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని ఆరాధించి గణపరిచేటువంటి ధనిత ఇచ్చారు. సకల యుగములో రాజు ఉన్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నాయనా, మా తండ్రి మా కొరకై నాయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని కనపరచడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన ధన్యతకై స్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరిగి మీ మాటలు నేను చదువుకున్నాం. మా తండ్రి మీ కృప మాకు అనుగ్రహించండి. నిలువండి, నేను శక్తి లేనివాడు, జ్ఞానం లేనివాడు అయ్యా మా తండ్రి. అయినా మీ కృపను అనుగ్రహించారు, నిలిపారు. మీ వందన. మీరే మీ మాటలు అనుగ్రహించి పంచిపెట్టమని మమ్మల్ని అందరినీ దీవించమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లల ప్రభువున మనందరికీ వందనాలు. మరి మనందరికీ తెలిసినట్లుగా మరి వేసవి సెలవులు అనేక మంది ఊళ్ళకి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అయినా మరి దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన బిడ్డలందరినీ క్షేమంగా తిరిగి నడిపించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మంచి దేవుని మాటలు మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిన్నటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలేదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అన్నాడు. అసలు చిమ్మిటైనా తుప్పైనా తినివేయదు అంటూ, దొంగలు కన్నం వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును అన్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19వ వచనం నుంచి ఈ మాటలు మనం చదువుతా ఉన్నాం. 23వ వచనంలో ప్రభువారు చెప్తూ ఉన్నారు, నీ కన్ను చెడుదైతే దేహమంతయు చీకటి అయి ఉండును అన్నాడు. 22వ వచనంలో చెప్పాడు, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు,
అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అంటూ ఉన్నారు. ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే మనము ధనాన్నైనా సేవించగలుగుతాం, దేవుణ్ణైనా సేవించగలుగుతాం. కానీ మరి దేవుణ్ణి సేవిస్తూ ధనాన్ని సేవించలేం. అంటే ఒకవేళ మనం ధనాన్ని సేవించే వాళ్ళముగా ఉన్నామా, లేక ధనాన్ని సేవిస్తున్నాను, దేవుణ్ణి సేవిస్తున్నాను అని అనుకుంటే అది ఒట్టిది అంటూ ఉన్నాయి. ఏదో ఒకటే చేయగలుగుతాం, ధనాన్నైనా సేవించగలుగుతాం, దేవుణ్ణైనా సేవించగలుగుతాం, కానీ ఆ రెండు చేయటానికి వీలు కాదు అని చెప్పారు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉంటుంది అన్నాడు. అయితే మన హృదయం ఎక్కడ ఉండాలి? మన హృదయం ఎక్కడ ఉండాలి? మన హృదయం పరలోకం మీద ఉండాలి. మన హృదయం దేవుడి మీద ఉండాలి. కొలసీ పత్రికలో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయం అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అన్నాడు. వెతికేటప్పుడు మనం ఏం చేస్తాం? మన దృష్టి అక్కడ పెడతాం, మనము కళ్ళు అక్కడ పెడతాం. మన కళ్ళు ఎక్కడ పెడుతున్నామో దాన్నే మనం వెతికే దాని మీద మన దృష్టి ఉంటుంది కదా. మనము ధనాన్ని వెతుకుతూ ఉంటే ధనం మీద దృష్టి ఉంటుంది, ప్రభువుని వెతుకుతుంటే ప్రభు మీద దృష్టి ఉంటుంది. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ కన్ను చెడినదైతే ఏమవుతుంది? దేహమంతా చీకటమయమవుతుంది. దేహమంతా చీకటమయమవుతుంది. కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమే ఉంటుంది. అనగా మనము వెలుగు సంబంధులుగా ఉండాలి, వెలుగుమయముగా మన కళ్ళు ఉండాలి. మన కళ్ళు చెడినలుగా ఉండకూడదు. చెడిన కళ్ళుకిను మరి మంచి కళ్ళకి తేడా ఏమిటంటే, మంచి కళ్ళు ఏం చేస్తాయి అంటే దేవుణ్ణి వెతికేవుగా ఉంటాయి. దేవుణ్ణి వెతకకుండా వేరే వాటిని వెతికేము అంటేనే అవి చెడిన కళ్ళు అని మనం గమనించాలి. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ధనము భూమి మీద మీ కొరకు కూర్చుకొనవద్దు అంటూ ఆయన ఇక్కడ చిమ్మెట తుప్పు ఇవన్నీ తినివేస్తే అన్నాడు. 20వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అన్నాడు. అక్కడ చిమ్మెటైనా తుప్పైనా మరి లేక దొంగలైనా ఉండరు అక్కడ కదా. అలాంటి సంగతులు అక్కడ ఉండవు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక మంది ధనవంతులు మనం చూస్తున్నాం. గతంలో కూడా మనం ధ్యానం చేశాం. బైబిల్ గ్రంథంలోంచి 3 ధనవంతుల గురించి మనం ఆలోచన చేశాం. ఒక ధనవంతుడు విస్తారంగా పండింది ఆయన ఏం చేశాడు? తన ప్రాణంతో చెప్పుకుని, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నువ్వు అనేక సంవత్సరాలకి సరిపడా విస్తారమైన ధనము నీ కొరకు సమకూర్చబడింది అన్నాడు. దేవుడు అన్నాడు, వెరివాళ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, అవి ఎవరివవుతాయి అన్నాడు. లోకంలో అనేక మంది ధనవంతులు అలాగే ఉన్నారు. మరొక ధనవంతుడిని కూడా చూశాము. తనకిష్టం వచ్చినట్టుగా తన జీవితకాలం అంతా సుఖపడ్డాడు, కానీ ఇతరుల గురించి ఆలోచన ఏమాత్రం చేయలేదు. తన ఇంట్లో వాకిట ఒక వ్యక్తి పడి ఉన్నాడు, ఎంతో మరి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు, ఆకలికి చచ్చిపోతూ ఉన్నాడు, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు ఏరుకొని తిందామనుకునేటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ అతని గురించి పట్టించుకోలేదు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం, అతడు దరిద్రుడిగా ఉన్న ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న కారణంగా అతడు పరలోకంలో గొప్ప స్థానంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి కుడిపార్శ్వ ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు అనేటువంటి సంగతి చూస్తున్నాం. అంతేకాదు దేవుని రాజ్యములో అతడు పాలు పొందిన వాడుగా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉండి దేవుడికి ఇష్టమైనట్టుగా తన ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో సైతం
దేవుని నమ్మిన వాడుగా, దేవుని ఆశ్రయించిన వాడుగా, దేవునికి ఇష్టమైన వాడుగా బ్రతికిన కారణంగా అతడు దేవుని యొక్క దీవెన పొందిన వాడుగా ఉన్నాడు. పరలోకంలో తన కొరకు ధనాన్ని సమకూర్చుకున్న వాడుగా ఉన్నాడు. అబ్రహాము ఆ యొక్క ధనవంతుడితో చెప్తూ అన్నాడు, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా మరి బ్రతికావు, నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు అన్నాడు. అలా ఉండటం ఎంతో నష్టమని నష్టపోయినట్లుగా మనం చూశాం. మరొక ధనవంతుడు జక్కయ్య మారు మనసు పొందాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, తన జీవితంలో గొప్ప మార్పు పొందిన వాడై దేవుడికి ఇష్టమైన రీతిలో తన యొక్క ధనాన్ని వినియోగించిన వాడుగా ఉన్నాడు. అతడు కూడా ధనవంతుడే, కానీ దేవుడికి ఇష్టమైన రీతిలో బ్రతకటానికి కూరుకున్నవాడుగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోమని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో కొన్ని మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలము ఇచ్చును అన్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతూ ఉన్నాడు. ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఉదయకాలం మనం విన్నాం, ఆయన ఆ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి మరి ఆ యొక్క రాజ్యం పైన చెప్పబడిన రాజ్యాలన్నిటినీ, గొప్ప రాజ్యాలు, బంగారము, వెండి, మరి ఆ ఇత్తడి, ఇనుము, మట్టి, ఇలాగూ రాజ్యాలను పోల్చాడు. ప్రారంభంలో ఉన్నటువంటి రాజ్యం బంగారు రాజ్యం, నెబుకద్నెజరు యొక్క రాజ్యం, తరువాత మనం గమనించండి పార్శిక రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, ఇలాగూ గొప్ప సామ్రాజ్యాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా మరి ఒకదాని వెంట ఒకటి వెళ్ళిపోయినాయి అని మనం చూస్తున్నాం. అయితే ప్రభు స్థాపించేటువంటి రాజ్యం అది సర్వభూతలమంతా మహాపర్వతం అయింది అని ఆ రాయిని గురించి చెప్పాడు. ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మరి ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించిన వాడుగా ఉన్నాడు. సంఘము ద్వారా ఆయన ఆ రాజ్యాన్ని విస్తరింప చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన తండ్రి మహిమ గలవాడై ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని తీసుకొని పోవటానికి రాబోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నారు. రాజుగా ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నా ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16:27 అంటున్నాడు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును అంటూ ఉన్నాడు. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తా. ఆ ప్రతిఫలం పరలోకంలో మనము కలిగి ఉండేటువంటి ధనం, మనము కలిగి ఉండేటువంటి ఆ యొక్క భాగ్యం, మనం కలిగి ఉండేటువంటి స్వాస్థ్యంగా చెప్పబడుతుంది. ఆయన వచ్చినప్పుడు ప్రతివానికి ఆయన ఇచ్చేవాడుగా తన క్రియల చొప్పున ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అయితే మన క్రియలు ప్రభు దగ్గర ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుతాయి? మన ప్రభు దగ్గర ఎలాంటి ప్రతిఫలం పొందుతాం? మనకేమైనా ప్రభు దగ్గర నుంచి మెప్పు కలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? లేక నష్టము లేక గద్దెంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? మన క్రియలు ఎలాగున్నాయి? పరలోకంలో మనకేమైనా ధనము ఉందా? మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేది చాలా చిన్న కాలం కదా. మనం గమనించినట్లయితే మరి మనం చూస్తాం కదా, సముద్రాన్ని గమనిస్తే సముద్రంలో ఎంత నీరుందో మనకి తెలియదు. విస్తారమైనటువంటి నీరు ఉంది. ఆ మహాసముద్రంలో మనము ఒక చుక్క లాంటి, మనకి ఇవ్వబడిన కాలం ఎంత అంటే ఒక చుక్క, ఒక చిన్న కాలం. అనంతమైనటువంటి ఈ యొక్క కాలంలో మనం జీవించేటువంటి కాలం చాలా చిన్నది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు,
నా ఆయుష్ కొంచెముగా చేసావయ్యా, నా ఆయుష్ చూస్తే బెత్తెడంతా అన్నాడు. బెత్తెడంతా అన్నాడు. ఈ మహా గొప్ప కాలములో మరి మనము కొద్ది దినాలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, కొద్ది దినాలు ఈ లోకంలో బ్రతకవలసిన వారుగా ఉన్నాం. దానిలో కూడా ఎంతో సమయం మనం నిద్రపోయేవారుగా ఉంటాం, ఎంతో సమయాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేవారుగా ఉంటాం. తినటానికి, నీళ్లు తాగటానికి, ఇంకేవో పనులు చేయటానికే చాలా సమయం ఖర్చు అయిపోతుంది. అయితే మనకు ఉండేటువంటి సమయమే చాలా కొంచెం. ఆ కొంచెం సమయంలో మనం ఏం చేస్తున్నాం? మనము ఆయన కోసం ఏమైనా చేస్తున్నామా? మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట చదువుదాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆయన చేసినటువంటి, ప్రభువు చేసినటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 19వ వచనం చదవండి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నారు. ఇక్కడ మనం గమనించినట్టు తిమోతిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంఘాన్ని గురించి చింతించేవాడుగా ఉన్నాడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు అంటూ అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటూ ఉన్నారు. యేసుక్రీస్తు కార్యాలు ఇతరులకు గుర్చినటువంటి ఆలోచన, ఇతరులకు క్షేమాన్ని గుర్చినటువంటి ఆలోచన, ఇతరుల రక్షణ గుర్చినటువంటి ఆలోచన, ఇతరుల అవసరాలు తీర్చాలన్నటువంటి ఆలోచన, అది యేసుక్రీస్తు యొక్క కార్యములు. ఆయన మనస్సు ఏమిటి అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు పొందేటువంటి ఆయన అలాగే ఉండలేదు. అలాగే తన స్థితిని బట్టి నాకేమి తక్కువ అని అనుకోలేదు, కానీ ఆయన మన గురించి ఆలోచన చేశాడు, మనుషుల గురించి ఆలోచన చేశాడు, మనుషుల యొక్క రక్షణ గురించి ఆలోచన చేశాడు, మనుషుల యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేశాడు. అలాగే ఆయన నమ్మిన బిడ్డలు అలాగూ మానవాళి రక్షణ కొరకు ఆలోచన చేసిన వారు ఉన్నారు. వారి క్షేమ విషయమై ఆలోచించిన వారుగా ఉన్నారు. వారు క్షేమంగా ఉండాలని దాని గురించి, అలాగే లేకపోతే వారు చింతించిన వారుగా ఉన్నారు, లేక దాని గురించి ఆలోచన చేసిన వారుగా ఉన్నారు. దానిలో తమ వంతుగా వారు చేయవలసినటువంటి కార్యాలు చేసిన వారుగా ఉన్నారు. అయితే నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? మనకు ఆయన కార్యాలను గురించి మనకేమైనా ఆలోచన ఉందా? దాని గురించి చింత ఉందా? మనము ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ప్రభు అయితే ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఆయన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తిమోతి భక్తుడైతే సంఘాన్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. వారు క్షేమంగా ఉండాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువు ఆయన వచ్చినప్పుడు ప్రతివాని క్రియల చొప్పున ఆయన ఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దాని ఫలము మనము పొందవలసిన వాడుగా ఉన్నామని చూస్తుండగా మన క్రియలు ఎలాగున్నాయి? మనము మన సొంత కార్యాలే చూసుకునే వారుగా ఉన్నామా? ఇతరుల కార్యాల గురించి ఏమన్నా పట్టేది
ఉందా అనేది మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. చూడండి, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 25వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితే అవిగాక మరి 5 తలాంతులు సంపాదించునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తున్న దేవుడు తలాంతులు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం, 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 తలాంతులు మరొకరికి ఇచ్చారు, 1 తలాంతు మరొకరికి ఇచ్చాడు. అయితే 5 తలాంతులు ఇవ్వబడిన వాడు దాని మీద మరి 5 తలాంతులు సంపాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనట్టుగా తనకి ఇవ్వబడిన దాన్ని ప్రభుకి ప్రీతికరంగా దాన్ని వర్ధల చేసిన వాడుగా ఉన్నాడు, దాన్ని వినియోగించిన వాడుగా ఉన్నాడు. మనకి ఇవ్వబడిందో దానితో ప్రభుకు ప్రీతికరమైన సంగతి మనం చేయవలసిన వారుగా ఉన్నాం, దానితో మరింత సంపాదించవలసిన వారుగా ఉన్నాం అనేది ఇక్కడ తెలియచేయబడుతుంది. ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా ఉండాలి అని తెలియజేయబడుతుంది. బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నా. కొంచెం ఇచ్చాడని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు కదా. 2 ఇచ్చిన వాడు బాధపడ్డా, ఆయనకు 5 ఇచ్చావు, నాకేంటయ్యా 2 ఇచ్చావు అని అనలేదు. 5 ఇచ్చిన వాడి దగ్గర 5 లెక్క అడిగాడు, 2 ఇచ్చిన వాడి దగ్గర 2 లెక్క అడిగాడు. 5లో నమ్మకంగా ఉన్నవాడితో అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. 2 ఇచ్చిన వాడి దగ్గర కూడా అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. 5 ఇచ్చిన వాడిని ఎక్కువగా పోయినాడు, ఏమన్నా ఎక్కువగా మెచ్చుకున్నాడా? 5 ఇచ్చినా 2 ఇచ్చినా ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక మరి కొంచెం ఇస్తా అనలేదు. ఏమన్నాడు? ఏమంటూ ఉన్నాడు అక్కడ? అనేకమైన వాటి మీద నియమించడం, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అంటూ ఉన్నాడు. ప్రభు ఇచ్చిన కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద ఆయన నియమిస్తాడు. ఈ లోకంలో మరింతగా మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరలోకములో గొప్ప భాగ్యము దాన్ని బట్టి మనం పొందేవారుగా ఉన్నాం. ఆయన ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండటాన్ని బట్టి మరింతగా ఈ లోకంలో దీవించబడతాం. అంతేకాదు, పరలోకములో గొప్ప ధనాన్ని మనం పొందుకునేటువంటి సంగతి ఉంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనకి ఇచ్చిన దానిలో లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. 1 తలాంతు ఇవ్వబడిన వాడు ఏం చేశాడు? దాన్ని ఏమి వినియోగించలేదు. వినియోగించకపోగా భూమిలో పాతిపెట్టి అంటూ ఉన్నాడు, నువ్వు విత్తన తోట కోసేవాడు అన్నాడు. విత్తన తోట కోసేవాడు అన్నాడు, కఠినుడు అన్నాడు. అంటే ప్రభు యొక్క ప్రేమను ఎరుగని వాడుగా ఉన్నాడు. ప్రభు యొక్క ప్రేమను ఎరుగని వాడుగా ఉన్నాడు. తనకి ఇవ్వబడిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా భూమిలో దాచిపెట్టాడంట. భూమిలో దాచిపెట్టాడంటే ఏమి వినియోగం లేకుండా చేస్తూ ఉన్నాడు. మనకేమి తలాంతులు ఇవ్వబడినాయో ఆ తలాంతులు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభు కొరకు వినియోగిస్తున్నామా? ప్రభు పరిచర్య కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు బిడ్డల అవసరాల కొరకు మనం వినియోగించేవారుగా ఉన్నామా? లేక భూమిలో దాచిపెట్టడం అంటే ఏం లేదు. భూమిలో దాచిపెట్టడం అంటే ఇక్కడే ఏదో ఉందని, ఇక్కడే ఏదో సంపాదించుకోవాలని, ఇక్కడ అది భూమి మీద ఉండేదానికోసమే ప్రయాసపడేటువంటి సంగతి. పరలోకానికి వచ్చిన ఆలోచన లేదు, ప్రభువునికి వచ్చినటువంటి ఆలోచన లేకుండా మనకు కలిగిన ఇక్కడే ఏదో చేయాలని దాన్నే భూమిలో పాతిపెట్ట మనం ఎలాగున్నాం? ఈ లోకం మట్టికి ఆలోచన చేస్తున్నామా?
ఈ లోకంలో ఉండే కొద్ది దినాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేక 100 సంవత్సరాలు, ఇక్కడ వరకే మనం ఆలోచన చేస్తున్నామా? నిత్యత్వం ఉండేటువంటి పరలోకం గురించి ఆలోచన చేస్తున్నామా? మనం పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు కదా. నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరా పడుచున్నాను. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సంపాదించుకోవాలని సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఈ లోకంలో కలిగేటువంటి ఘనత, ఈ లోకంలో ఆధిక్యత, అధికారం ఏమేమున్నాయో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అతి శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. నా పరుగు గురి వద్దకే నేను పరిగెడుతున్నాను అన్నా. మనకు తెలుసు పరిగెట్టేటువంటి వాడు ఎలా వెళ్తాడు? పరిగెట్టేవాడు కదా, పరుగు పందువులో ఉన్నవాడు ఏం చేస్తాడు? పరుగు పందువులో ఉన్నవాడు ఎల్లప్పుడూ గురి ఎక్కడ ఉంటుందంటే, తాను క్రాస్ చేయాల్సిన లైన్ ఉంటుంది కదా, ఆ గురి దాని మీదే దృష్టి పెట్టుకుని వెళ్తాడు. కానీ పక్కన ఎవరు ఎలా పరిగెడుతున్నారో, నాకంటే ఎవరైనా ముందుకు వచ్చేస్తున్నారా, పరిగెడుతున్నారా, ఇవన్నీ ఆలోచించడానికి వీల్లేదు. అవన్నీ ఆలోచించాడంటే తన యొక్క గురి తప్పిపోతుంది. తన గురి తప్పిపోయినట్లయితే తాను బహుమానము పొందలేని వాడుగా ఉంటాడు. మన గురి ప్రభు మీద నిలపవలసిన వాడుగా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు, 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. ఓపికతో పరిగెత్తాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలుగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు మనము గమనించాలి. చూడండి, పరిగెత్తు వారందరూ పందెరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందును అన్నాడు. అని మీకు తెలియదా అంటూ, అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అంటూ ఉన్నాడు. మనము మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. అదే సమయంలో బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలంటూ ఉన్నాడు. బహుమానం పొందేవాడు ఎలా పరిగెడతాడో అలాగే పరిగెట్టాలి. ఇక్కడ చూడండి, 25వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయాలందు మితముగా ఉండును అంటే ఆ పరిగెత్తేటువంటి వాడు బాగా పరిగెత్తాలంటే ఏం కావాలో జాగ్రత్త తీసుకుంటాడు. పందెమందు పరిగెత్తేవాడు బాగా తింటున్నాడు అనుకోండి, బాగా తింటున్నాడు, బలం రావాలని పడుకుంటున్నాడు అనుకోండి, ఏమవుతుంది?
పరిగెడతాడా? పరిగెట్టలేడు కదా. ఏదంటే అది తింటే పరిగెట్టలేడు. ఎట్లా అంటే అట్లా బ్రతికితే పరిగెత్తలేడు. తాను పరిగెత్తాలి అంటే ఆ పరిగెత్తే దాంట్లో బహుమానం పొందాలంటే కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. తినే విషయంలో ఎంత తినాలో అంత తింటాడు. ఎక్కువ తినడు, తక్కువ తినడు, కావాల్సినంతగా తింటాడు. సమయాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు. ఎట్లా అంటే అలాగే సమయాన్ని వృధా చేయడు. తాను చేయవలసినటువంటి ప్రాక్టీస్, తాను చేయవలసినటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, దాన్ని పరిగెత్తడంలో కావలసిన మెళకువలు, ఇవన్నీ నేర్చుకోవడానికి తన సమయాన్ని వినియోగిస్తాడు. కానీ ఎలాగంటే అలాగ ఉండడు. ఎలాగంటే అలాగ ఉంటే తాను పందెములో పరిగెత్తలేడు, సరిగా పరిగెత్తలేడు, బహుమానం పొందలేడు. అయితే మనము పరిగెత్తేటువంటి ఈ విశ్వాసపు పరుగులో బహుమానము, ఈ బహుమానం ఇక్కడ బహుమానం కాదు. ఇది భూమి మీద బహుమానం కాదు. భూమి మీద ఉండేటువంటి బహుమానాలు, వారు పొందేటువంటి బహుమానాలు అవి క్షయమైన కిరీటము అన్నాడు. అయితే అక్షయమైన కిరీటం, పరలోకంలో పొందబోయేటువంటి కిరీటం, ప్రభు వచ్చినప్పుడు పొందబోయేటువంటి కిరీటాన్ని మనం పొందాలంటే మనము జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటి ఆ జాగ్రత్త అంటే చెప్తూ ఉన్నాడు. ప్రతి పాపము, సులువుగా చెప్పులు పెట్టేటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన పందెములో ఓపికతో పరిగెత్తాలి అన్నాడు. ఇక్కడ మనం చూస్తాం, ఆ కిరీటము పొందినట్లు మితముగా ఉన్నాము అన్నాడు. మనము అన్ని విషయముల్లో మితముగా ఉన్నాము అంటూ, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాదు. మనకి గురి ఉందా అనేది ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. మనకు గురి ఉందా? మనం పరిగెడుతూ ఉన్నామా? పరిగెడితే గురి ఉందా? లేక గురి లేని వాని వల్ల పరిగెడితే ఏమవుతుంది? ఇటంటే అటు వెళ్ళిపోతాం. చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేరలేడు, గురిని చేరలేడు. గురిని చూడకుండా పరిగెత్తకూడదు. అయితే మన గురి కలిగిన వారుగా మనం ఉండాలి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు అన్నాడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. గాలిని కొడితే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? కర్ర తీసుకుని గాలిని కొట్టామనుకోండి గట్టిగా, ఏమవుతుంది? ఏం కదా? ఎవరన్నా కొట్టారు ఎప్పుడన్నా? ఒకసారి ట్రై చేయండి. గాలిని కొడితే ఏమవుతుందంటే అది వచ్చి మనకే తగులుతుంది. గట్టి కొట్టామనుకోండి ఆ ఫోర్స్ వచ్చి మనకే తగులుతుంది. మనుషులు అలాగే జీవిస్తూ ఉన్నారు. నష్టాన్ని కలిగించేటువంటి రీతిలో పోట్లాడుతూ ఉన్నారు. మనం పోరాడాల్సింది ఎవరితో? మన విరోధి అయినటువంటి అపవాదితో పోరాడాలి. అపవాదితో పోరాడాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోతునేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాను. ఈ పరుగులో జాగ్రత్త పడవలసిన సంగతి ఏమిటంటే మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మన శరీరము ఏవేవో చెప్తుంది, ఏవేవో చూడాలంటుంది, ఏవేవో ఆశిస్తుంది. మనము గురి లేని వారుగా కావటానికి శరీరం ప్రేరేపించేదిగా ఉంటుంది. గురి వద్దకు పరిగెత్తలేని వారుగా చేసే విధంగా శరీరం ప్రేరేపించేదిగా ఉంటుంది. లోకాన్ని ప్రేమించేదిగా, లోకాన్ని ప్రేరేపించేదిగా, ఆశించేదిగా ఉంటుంది. అందుకే భక్తుడు అన్నాడు కదా, యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు అన్నాడు. ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవముడము అన్నాడు. శరీరాశ కలిగి ఉన్నామా? నేత్రాశ కలిగి ఉన్నామా? జీవపు డంబాన్ని కలిగి ఉన్నామా? ఈ లోకంలో ఏదేదో అనుభవించాలి, ఏదేదో తినాలి, తాగాలి, ఏదేదో అనుభవించాలి. నేత్రాశ ఏమేమో చూడాలి,
జీవపు డమ్మం నా అంతటో లేదని అనిపించుకోవాలి. ఇలాంటి లక్షణాలు, ఇలాంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి సంగతులు అవి మనల్ని గురి వద్దకు పోకుండా చేసేవిగా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, అనేక మంది ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. గురి వద్దకు, పందెమందు గురి వద్దకు పరిగెత్తేటువంటి వారమైన మనము మన శరీరాన్ని లోబర్చుకోవలసిన వారుగా ఉన్నాం. మన ఆశలు లోబర్చుకోవలసిన వారుగా ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి సంగతులు మనం కోరుకుంటున్నామేమో, వాటిని సంపాదించుకోవటానికి లేక ఆ విధంగా బ్రతకటానికి, ఆ ధనవంతులు బ్రతికినట్లుగా బ్రతకాలని ఆలోచన మనం కలిగి ఉన్నామేమో, దాని యొక్క ఫలితం మనం గమనించినట్లయితే అది శూన్యంగా కనబడుతుంది. అదిగో ఆ ఒక్క తలాంతు ఇవ్వబడినటువంటి వాడు భూమిలో పాతిపెట్టినట్టుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే మనము ప్రభు కార్యాల్లో మనము పనిచేయవలసిన వారుగా ఉన్నాం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నాడు. అదిగో తిమోతిని చూసినట్లయితే అతడు నిజముగా మీ విషయమై చింతించేటువంటి వాడుగా ఉన్నాడు. అతడు ప్రభు కార్యాల గురించి ఆలోచన చేసేవాడుగా ఉన్నాడు. ఇతరుల క్షేమ విషయమై చింతించేవాడుగా ఉన్నాడు. మనం ఎలాగున్నాం, మనం పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆయన కార్యాలు చేసినప్పుడు ఆయన మనకి ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మనం గమనిస్తే ప్రభు ఆ భక్తుడు చెప్తూ అన్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అంటూ అక్కడ చెప్పబడిన మాట మనం చూసినట్లయితే, దేవుడు ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అన్నాడు. దేవుని యొద్దకు వస్తూ ఉన్నాడు, మంచిదే. అయితే దేవుని యొద్దకు వచ్చువాడై ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అంటూ ఉన్నాడు. ఆ విశ్వాస వీరులు చేసింది ఏమిటంటే దేవుణ్ణి నమ్మారు, తను వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మారు. ఆ విశ్వాసం కలిగి బ్రతికారు. విశ్వాస వీరులుగా వారు పిలువబడుతూ ఉన్నారు. మనము కూడా అలాగే బ్రతకాలి. మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. అది మనకి బహుమానం తెచ్చేదిగా ఉంది. పరలోకంలో మనం ధనం కూర్చుకోవడానికి మార్గంగా కనబడుతుంది. మనము ఆ విషయం ఆలోచన కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. ఆ కార్యం చేయవలసిన వారుగా ఉన్నాం. భూమి మీద మీ కొరకు ధనము సంపాదించుకొనవద్దు, కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి అంటూ ఉన్నాడు. ఎందుకంటే పరలోకంలో మనము ఉండబోయేటువంటి కాలము అది అనంతమైనటువంటి కాలం. భూమి మీద మనం ఉండేటువంటి కాలం చాలా కొద్దిది, చాలా చిన్నది అని మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. భూమి మీద ఎంతకాలం బ్రతుకుదాం, ఎంత కోటీశ్వరుడైనా కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం వింటున్న లక్షల కోట్ల ఆస్తి అంట. ఇంతకుముందు కోటీశ్వరులు అనేవాళ్ళు, ఇప్పుడు కోటి విలువ లేకుండా పోయింది. లక్షల కోట్లు అంట. లక్షల కోట్ల కోటీశ్వరుడే కానీ మనం ఎంతకాలం బతుకుతామో వాళ్ళు కూడా అంతేకాలం బతుకుతారు. కానీ నాకు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి ఒక క్షణం ఎక్స్ట్రా బతుకుతా అంటే లేదు. వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా అంటే వెళ్ళిపోక తప్పదు. మనము ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. నిత్యత్వాన్ని గురించిన ఆలోచన మనము కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. దేవుడు పరలోకములో ఇచ్చేటువంటి ఆ ధనాన్ని మనము పొందవలసిన వారుగా ఉన్నాం. దాన్ని కోరుకోవలసిన వారుగా ఉన్నాం. చూడండి, మనం గమనించినట్టు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభు మరొక సంగతి చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే మాట మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నుంచి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఒక సంగతి తెలియచేస్తూ ఉన్నారు. పరలోకమందు మీ ఫలము అధికమగును. అధికం కావాలంటే ఇక్కడ చెప్పండి మాట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అంటూ ఉన్నారు. మనము ప్రభు నిమిత్తమై శ్రమ అయినా, నింద అయినా, అవమానమైన పొందితే అదేమి మనకు నష్టం కాదు, అదేమి మనకు తక్కువ కాదు. పరలోకమందు మీ ఫలము అధికమగును అంటే ప్రభువుని బట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలం పోగొట్టుకోరు అని చెప్పాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే పోగొట్టుకోరు అంటే ప్రభు నిమిత్తమై మనము ఏదైనా అవమానం పొందితే, ఏదైనా నింద పొందితే, లేక ఏదైనా దెబ్బలు తింటే అది దాని యొక్క విలువ మనం ఊహించలేము. ఫలము అధికమగును అంట. పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాను. ప్రభు పక్షంగా చేసేటువంటి ప్రతి కార్యం అది నిత్యత్వానికి విలువ సంపాదించేటువంటి సంగతిగా కనబడుతుంది. మనకు తెలుసు కదా, అమెరికా డాలర్ మనం గమనించినట్లయితే ఆ డాలర్కి మన ఇండియాలో దానికి రూపాయికి చాలా తేడా ఉంటుంది కదా. ఒక డాలర్ విలువ ఎంత? దాదాపుగా ఇప్పుడు 80 రూపాయల పైన ఉంది, 85 రూపాయలు ఏమో ఉన్నట్లుగా. ఒక్క డాలర్ అంటే వాళ్ళ రూపాయి మన రూపాయితో పోలిస్తే 86 రూపాయలు అనుకుందాం. అది రూపాయి అనుకుంటే వాళ్ళ రూపాయికి మన రూపాయికి తేడా ఏంటంటే 86 రూపాయలు. మనం 86 రూపాయలు ఇస్తే కానీ వాళ్ళ ఒక్క రూపాయికి సరిపోదు. అయితే పరలోకపు ధనం, ఆ కరెన్సీ మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇక్కడ 1 రూపాయి ఖర్చు పెడితే ప్రభు ఎంతగా దాన్ని దీవిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ఒక ఆమె 2 కాసులు ఇచ్చిందండి. 2 కాసులు ఇస్తే దాని విలువ ఎంత? ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అంటే ఎంతమంది ఎన్ని వేలు ఇచ్చారో మనకు తెలియదు, కానీ 2 కాసులే. కానీ దాని విలువ మనం గమనించినట్లయితే పరలోకపు దృష్టితో, ప్రభు దృష్టిలో మనం గమనించినట్లయితే ఆ 2 కాసులు కూడా చాలా విలువైనవి అని మనం గమనిస్తాం. ఎంత ఇచ్చామనేది కాదు, ఏ మనసుతో ఇచ్చామో దాంట్లో, మనకున్న దాంట్లో మనం ఎంత ఇచ్చాము అది ప్రభు చూసేవాడుగా ఉన్నాడు కదా. నేను పేదవాడిని, నేను ఎక్కువ ఏమీ చేయలేను అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే మనం చూస్తున్నాం. ప్రభు చెప్పాడు, 2 కాసులు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నవారు అందరికంటే ఎక్కువ ఇచ్చారంటే అందరికంటే ఎక్కువ ఇవ్వగలిగిన పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. తమకున్న దాంట్లో ఏమి ఇచ్చారు అనేదే ప్రాముఖ్యమైన సంగతి. ఆమె తన జీవనమంతా వేసింది అన్నాడు. ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు మనము ఏం చేస్తూ ఉన్నాం? మన ధనాన్ని, మన సమయాన్ని, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో అందరికీ సమానంగా ఇవ్వబడింది ఏంటంటే దాదాపుగా ఒక రోజులో 24 గంటలు అందరికీ సమానమే కదా. అందరికి సమానమైనా కొంతమందికి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా? అందరికీ సమానమే. అయితే దాంట్లో ప్రభు కొరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏ విధంగా వినియోగిస్తున్నాం, మనము పరీక్ష చేసుకోవాలి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోమని చెప్పాడు అనేది మనం చూస్తున్నాం. ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. మనకేమైనా ప్రభు గురించిన ప్రయాస ఉందా? ప్రభు కార్యాల గురించి ప్రయాస ఉందా? ప్రభు పరిచర్య నిమిత్తం ప్రార్థించిన వారుగా ఉన్నామా? ప్రభు పరిచర్య నిమిత్తము పనిచేసిన వారుగా ఉన్నామా? మన తోటి వారి క్షేమం కోసం ప్రార్థన చేసిన వారుగా ఉన్నామా? మనం ఏమైనా చేస్తున్నామా? అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడరు అనే దాంట్లో మనం ఉన్నామా? లేక తిమోతి వలె నిజముగా సంఘ క్షేమం ఇచ్చిన మీ క్షేమ విషయమై
చింతించువాడు అతని వంటి వాడు ఎవరు లేడు అన్నట్టుగా అంత శ్రేష్టమైన ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవలసిన వారుగా ఉన్నాం. మనము ఇతరుల విషయాల గురించి ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ఇతరుల క్షేమాన్ని గురించి ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఆయన నామాన్ని బట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పోగొట్టుకోరని ప్రభు చెప్పాడు. మనము ఏం చేస్తూ ఉన్నాం? ఇక్కడ మనం చేసిన దాన్ని బట్టి పరలోకంలో ధనము కలుగుతుంది అని మనం గమనించాలి. పరలోకంలో ధనం కలుగుతుంది. ఏమి చేయకుండా ఉన్నవాడు, తన ప్రాణాన్ని ధారపోసి ప్రభు కొరకు బతికినవాడు పరలోకంలో ఒకటిగానే ఉంటుందా? అలాగుందా వాక్యంలో? అలా లేదు కదా. కాబట్టి మనము అందుకే ఆ అపోస్తులైన పౌలు అంతగా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. ఆ కలుగుబోయేటువంటి పరలోకంలో కలుగుబోయేటువంటి గొప్ప బహుమానం, ప్రభు దగ్గర కలిగేటువంటి మెప్పు, ఆ కలిగే ప్రభు దగ్గర ఉండేటువంటి ఆ యొక్క అన్యోన్యమైన సహవాసం, ఆ ఆధిక్యత మరి సంపాదించుకోవాలని ప్రభు ప్రేమ కలిగి ప్రభువుని పోలి బ్రతకాలని కోరుకున్నాడు. మనం కూడా అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. మన మనసు ఎలాగుంది? మన మనసు మన మట్టుకే ఉందా? మన కుటుంబం మట్టుకే ఉందా? ఈ లోకం మట్టుకే ఉందా? లేక పరలోకంలో ధనము కూర్చుకునే విధంగా మన మనసు ఉందా? ఈ లోకం మట్టుకే మన మనసు ఉంటే మనం చాలా నష్టపోయేవారుగా ఉంటాం. మనం పరీక్ష చేసుకోవాల్సిన వారు ఉన్నాం కదా. మనకు తెలుసు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు పరీక్ష రాయాలంటే దానికి తగిన సిద్ధపాటు చేస్తాడు. సమయం అంతా వృధా చేసి పరీక్ష రోజు రిజల్ట్ కోసం ఎదురు చూసి ఏమవుతుంది? అందరు తెలుసు, ఫెయిల్ అయిపోతుంది కదా. అయితే ప్రభువుని ఎదుర్కొనేటువంటి సమయం ఆసన్నం కాబోతుంది. నేటి పరిస్థితులు చూస్తుండగా ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతివానికి ఈటానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. వారి క్రియ చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇవ్వటానికి ప్రభు రాబోతూ ఉన్నాడు అన్నాడు. ఆయన బిడ్డలమైన మనము ఆలోచన చేయాలి. మనకి ఏదైనా పరలోకంలో ధనము ఉందా? ఉంటే ఎంత ఉంది? మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ఈ లోకంలో ఉండటానికే మనం చాలా సంపాదించాలి, నేను అలాగుండాలి, ఇలాగుండాలి, గొప్పగా ఉండాలి, నా జీవితం గొప్పగా ఉండాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం ఈ కొద్ది దినాల కోసం. అయితే పరలోకంలో నిత్యము ఉండబోయేటువంటి దానికోసం మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? మనం పరీక్ష చేసుకోవలసిన వారు ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అంటూ ఆయన అంటూ ఉన్నాడు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి. అచ్చట చిమెటైనా తుప్పైనా దాన్ని తినే దొంగలు కన్నం వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయమును ఉండును అంటూ. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉంటుంది. కాబట్టి పరలోకములో ధనం కూర్చుకోండి. అక్కడ ధనం ఉంటే హృదయం అక్కడ ఉంటుంది. కాబట్టి పరలోకంలో ధనం కూర్చుకోమంటూ ఉన్నాడు. మరి పందెము రంగమందు బహుమానం పొందినట్లుగా మనము పరిగెత్తాలి. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అలాగూ ఆ విషయమై చింత కలిగిన వారమై ప్రభు కార్యాభివృద్ధి అని ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండాలి. మన శరీరాల్ని మన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవద్దు. బ్రహ్మపత్రికలో మనం చూస్తాం 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను అన్నాడు. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీరు చేయవలసిన సంగతి ఏమిటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు
సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ పరలోకంలో ధనము సంపాదించుకునేటువంటి సంగతిగా, ప్రభు యొక్క మెప్పు పొందుకునేటువంటి సంగతిగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటువంటి రీతిలో అది నిలబెడుతుంది. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. మన మనసుని ప్రభు వైపు మళ్ళించాలి. ప్రభు మనసు కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి, దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ప్రార్థన చేయాలి, కోరుకోవాలి. అలాంటి మనసు కోరుకోవాలి. అయ్యా నేను అలా బ్రతకాలి, నా కుటుంబం అలా బ్రతకాలి, నా సహోదర సహోదరులు అలా బ్రతకాలి, అలాగే లోకంలోని ప్రజలు ప్రభుని నమ్ముకొని చక్కగా ప్రభుకు ప్రీతికరంగా బ్రతకాలి. అది ఆయనకు సంతోషం. మన కొరకై ప్రాణం ఇచ్చినటువంటి ప్రభుకి సంతోషకరమైన ఆ మనసు మనం కలిగి అలా బ్రతకాలని మనం జాగ్రత్త చేసుకుందాం. భక్తుడు అంటూ ఉన్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోబరుచుకుంటూ ఉన్నాను అన్నాడు. మన శరీరాన్ని లోబరుచుకొని ప్రభు కార్యాల వైపు తిప్పుదాం. మన కన్ను మరి పరలోకం మీద ఉండాలి. కన్ను చెడినదిగా ఉండకూడదు. కన్ను చెడిందైతే దేహం అంతా చీకటమయమవుతుంది. దేహం చీకటమయమైతే ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు, ఎక్కడ పోతున్నాం మనకు అర్థం కాదు. పక్కనున్న వాళ్ళు చూస్తుంటారు కానీ మనకేమి అర్థం కాదు. కాబట్టి జాగ్రత్త చేసుకుందాం. మన దృష్టి, మన మనస్సు ప్రభు మీద, ప్రభు కార్యాల మీద పెట్టి పరలోకమందు ధనము కూర్చుకోండి అని చెప్పిన ఆ ప్రభు ప్రేమను పొందుతూ చక్కగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరు తల వంచినట్లయితే ప్రార్థన